మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టింది. మూసీ సుందరీకరణలో భాగంగా ఇళ్లను కూల్చవద్దంటూ మూసీ నిద్ర పేరుతో యాత్ర చేపట్టింది. బాధితుల్లో భరోసా నింపేందుకు మూసీ పరివాహక ప్రాంతాల్లో పార్టీ నేతలు రాత్రి నిద్ర చేశారు. మూసీ ప్రక్షాళన చేయండి, ఇళ్లను కూల్చొద్దంటూ ఉద్యమం చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ తులసిరామ్ నగర్లో మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో సమావేశమై వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే రాత్రి నిద్ర చేశారు. ఉదయం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్న నేతలు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఎందుకు రాయలేదు మీరు? నేను మూసి రాగానే మీరు మూసి పర్వాలేదు చేశారు, ఎందుకు రాయలేదు మీరు? అది కూడా రాసేది ఉండే, అప్పుడు మేము ఆలోచిస్తున్నాం. బాధితులకు భరోసా కల్పించేందుకు బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలకు కమలదళం పదును పెడుతోంది. కాంగ్రెస్ విమర్శలను ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెడుతోంది. మూసీ ప్రక్షాళనపై సుదీర్ఘ పోరాటానికి రెడీ అవుతోంది. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు బీజేపీ నేతలకు విసిరిన సవాల్కు కట్టుబడి మూసీ పరివాహక బస్తీల్లో 3 నెలలు గడిపేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటోంది. మూసీపై బాధితులకు అండగా ఉండేందుకు ఎక్కువ రోజులు ప్లాన్ ఉండేలా స్కెచ్ వేస్తోంది. మూసీ సుందరీకరణలో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ రాకముందే ప్రజల్ని బాధితులుగా చేయడంపై కాషాయ దళం పోరాటం చేయనుంది. రానున్న రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు బీజేపీ నేతలు. రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కడుపుకోలే అనేటువంటి వ్యక్తి కాదు. అది కాంగ్రెస్ పార్టీకి అలా ముఖ్యమంత్రిగా నడుస్తుంది. రెచ్చగొట్టి ప్రజలను తొక్కుతా, నరుకుతా, పేగులిసి మెడకేసుకుంటా, కండ్లు పిక్కి గోళీలాడతా, ఎదుటి వాడికి చెడ్డీలు వీక్తా అన్నాడు ఆయన, నేను కాదు. కాబట్టి అది వాళ్లకు వర్తిస్తుంది, ఆ విషయం నాకు వర్తించదు. నేను ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇంతకుముందు చెప్పారు కదా మాట్లాడుతున్నప్పుడు, అనేక మంది గుండెపోటుతో చనిపోతున్నారు, ఇల్లు పోతాయన్న భయంతో, ఆందోళనతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసమే వచ్చాను. ఇప్పుడు ఉన్నటువంటి మూసీకి 2 వైపులా రిటైనింగ్ వాల్ స్ట్రేట్ గా నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసిన తర్వాత మీరు కృష్ణా నుంచా గోదావరి నుంచా నీళ్లు తీసుకురండి. నీళ్లు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళన చేస్తూ పునర్జీవం చేస్తూ నల్గొండకు సస్యశ్యామలం చేయండి. రైతులకు నీళ్లు ఇవ్వండి. మీరు పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే మీ జీవితంలో పూర్తి కాదు. చిన్న ప్రాజెక్టు తోటి వేగవంతంగా తొందర చేస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా మేలు జరుగుతుంది. నువ్వు 1,50,000 కోట్లు తోటి ప్రాజెక్టు పెట్టుకుంటే 20 ఏళ్ళైనా పూర్తి కాదు, జీవితకాలం పూర్తి కాదు. కాబట్టి అలాంటి ఆలోచనతో నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగదు. నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లు పోకుండా ఉండాలంటే, మరి తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తయ్యేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళండి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే తెలియకుండానే, ప్రాజెక్ట్ ఎట్టుంటుందో తెలియకుండానే, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రకంగా చేయబోతుందో తెలియకుండానే, ఇక్కడ పేద ప్రజల భూములు లాక్కుని ఏం కడతాడో తెలియకుండానే, ఆయనకి క్లారిటీ లేనప్పుడు నేనేం చెప్తా? మేము ప్రజలందరం కూడా వారం రోజుల పాటు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తే డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, షాపులలో పనిచేస్తారు, చిన్న చిన్న దుకాణాలలో పనిచేస్తారు. వాళ్ళు కూడా వారం రోజుల జీతం కూడా వాళ్ళతో ఇప్పించే బాధ్యత కూడా నాది. బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే మూసీ సుందరీకరణ చేపట్టిందంటూ మండిపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుల్డోజర్కు భయపడేదే లేదన్నారు. పేదల ఇళ్లు కూలిస్తే మూసీ ప్రక్షాళన జరగదన్న ఆయన, వైఎస్ఆర్ ఉన్నప్పుడే అంబర్పేటలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలోనే రోడ్లు వేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టారని అన్నారు కిషన్ రెడ్డి. ఏదైతే ఇల్లు కోల్పోతున్నామని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మా కార్పొరేటర్ స్థానికంగా వారి దృష్టికి రావడం, వారు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ఈ బస్తీ నిద్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరమైతే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఈ ప్రభుత్వాన్ని కడుగుతాం. ఖచ్చితంగా పేదలకు చేసే ద్రోహాన్ని మరి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి
ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పేదల వ్యతిరేక నిర్ణయాలను విధానాలను ఇవాళ ఎండగట్టడానికి మాత్రమే ఇది మొదటి దశ కార్యక్రమం. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. పేద ప్రజలకు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు వారికి న్యాయం జరిగేదానికే పేదల పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి వారి పక్షాన పోరాడడానికే ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఇక్కడ ఇల్లు కట్టారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడే నేను ఇక్కడ రోడ్లు వేయించాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ డ్రైనేజ్ చేయించాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ సిమెంట్ రోడ్లు వేశాను, స్కూళ్లు మంజూరు చేశాము. ఇక్కడ ట్రాన్స్ఫారం రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను స్వయంగా మంజూరు చేసుకొచ్చాను. పేద ప్రజలను ముందు పెట్టి ఘర్షణకు సిద్ధంగా లేము. పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదు. పేద ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఆలోచన మాకు లేదు.